ఆది కేసులో సివియర్ కండిషన్లో ఉంటారు. ఆది కేశవుల్ని ఐసీయూలో ఉంచుతారు. ఇక మరోవైపు విహారీ స్పృహలకి వస్తాడు. విహారీ కూడా ఐసీయూలో ఉంటాడు. విహారీ గారు, మీకు జ్యూస్ చేయడానికి ఫ్రూట్స్ తీసుకొస్తాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు అవేమీ వద్దు లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు. చూడటానికి బాగా నీరసంగా ఉన్నారు. ఇప్పుడే జ్యూస్ తాగాలి, ఉండండి నేను వెళ్ళి తీసుకొస్తాను అని కనక మహాలక్ష్మి ఐసీయూలో నుంచి బయటకు వెళ్తుంది. ఇక కనక మహాలక్ష్మి బయటికి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొచ్చి విహారీకి జ్యూస్ తీసిస్తూ ఉంటుంది. అప్పుడే విహారీ అనుకోకుండా కనక మహాలక్ష్మి వాళ్ళ అమ్మ గౌరీని చూసేస్తాడు. కనక మహాలక్ష్మి అని విహారీ చిన్నగా కనక మహాలక్ష్మిని పిలుస్తూ ఉంటాడు. కనక మహాలక్ష్మి వినిపించుకోదు. కనక మహాలక్ష్మి అని మళ్ళీ విహారీ పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు కనక మహాలక్ష్మి విహారీని చూసేస్తుంది. అటు చూడు అని విహారీ కనక మహాలక్ష్మికి చెప్పడంతో ఇక కనక మహాలక్ష్మి విహారీ చూపించిన వైపు చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ కనక మహాలక్ష్మి వాళ్ళ అమ్మ గౌరీ ఉంటుంది. గౌరీని చూసి కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ షాక్ అవుతుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.